Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినాల్లో ఏ దేశంలో అయినా సరే క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని హింసిస్తుంటున్నారు. హింసింపబడుతున్నటువంటి ఆ శేషులకి, ఆ విశ్వాసులకి ఈ దినాన ఒక మంచి సందేశం. అదేంటి అంటే, ఎవరైతే హింసిస్తున్నారో వారిని దేవుడు వదిలిపెట్టడు అనేటువంటిది. తీవ్రంగా ఆయన వాళ్ళని శిక్షిస్తాడు అనేటువంటిది మరి ఆదరణకరమైనటువంటి విశ్వాసులకి ఆదరణకరంగా ఉండేటువంటి మంచి సందేశాన్ని యెషయా 10లో మనం చూస్తాం. మే 12కి చెందినటువంటి వాక్య భాగం 10వ యెషయా 10వ అధ్యాయం. మరి ఇది సుదీర్ఘమైంది 5 నుండి 34 వరకు. అంతకుముందు మనం ప్రార్థించుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 5 25 నుండి 10 5 నుండి 34 వరకు సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం. అయినా కానీ చదువుకుందాం. అశీరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. అయితే అతడు అలాగున అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు, చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. ఆయనకు తెలియదు దేవుడు వాడుకుంటున్నాడని. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్మేమీషు వలె ఉండలేదా? హమాతు అర్బాతు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చెక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనునకు దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. ఆ విధంగా అనుకుంటారు. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత ప్రభువు సియోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేస్తునని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని. పక్షి గూడిలో ఒకడు చెయ్యి వేసినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు బడిన గొడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించునదియునైన, నోరు తెరచుకొని అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? గొడ్డలు లాంటి వాళ్ళే, నా చేతిలో గొడ్డలు లాంటి వాళ్ళు. నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా? కోల తలనెత్తు వానిని ఆడించినట్లును, దండము వానిని ఎత్తినట్లును ఉండును కదా. ప్రభువును సైన్యములకు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగమును పంపును. వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టే రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు
జ్వాలయగును జ్వాలయునగును. అది అష్షూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయను. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోయినట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలమునకును కలిగిన మహిమను అది నాశనము చేయను. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబములలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇంకనూ ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగును, దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. ఉండినను ఇశ్రాయేలీలు ఆ విధంగా ఉండినప్పటికీ శేషమే ఆయన వైపుకు తిరుగును. నమూనా నమూలా నమూల నాశనము నిర్ణయింపబడను, నీతి ప్రవాహం వలె వచ్చును. ఎలా అనగా తాను నిర్ణయించిన నమూల నాశనము సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా సర్వలోకమున కలుగజేయను. ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో నివసించుతున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. ఇంకనూ కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ మీద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను దాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. అషిరీయులు అమాతు మీద పడుతున్నారు, మిగ్రోను మార్గముగా పోతున్నారు, మిక్కషులో తమ సామగ్రి ఉంచుతున్నారు. వారు కొండసందు దాటి వచ్చుతున్నారు. రామా వణుకుతున్నది, గెబలో బసము చేతను ఉన్నారు. సొలుగిబ్యా నివాసులు పారిపోవుదురు. గిల్లీములారా బిగ్గరగా కేకలు వేయుడి, లాయిషా ఆలకింపుము. అయ్యయ్యో అనాతోతు మద్మేన జనులు పారిపోవుదురు, గిబాని దాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగును, ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబనోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. లాస్ట్, విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు. ఓకే, 34 వరకే, సారీ. యెషయా 10:5-34 సుదీర్ఘమైనటువంటి భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క ప్రధాన ఉద్దేశము తగినంత స్పష్టంగా ఉంటున్నది. ప్రారంభములోను చివరిలోను దేవుడు తన నిబంధన ప్రజలను శిక్షించుటకు శక్తివంతమైన అషూరును వాడుకున్న తదుపరి అషూరును కూడా నాశనము చేస్తాడు. అది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యాంశం ఏంటి అని అంటే, ప్రారంభంలో చివరిలో
ఇది ప్రారంభం, ఇది చివరిలో. అంటే ఇందులో 3 సెక్షన్స్ ఉంటున్నాయి. మధ్య సెక్షను 10, 20 నుండి 27. ఈ సెక్షన్ వేరు. ఈ ప్రారంభం, చివరిలో ఉన్నటువంటి సెక్షన్స్ ఒకదాన్ని సూచిస్తుంది, మరి మధ్య భాగం ఒకదాన్ని సూచిస్తుంది. అషూరుకు భయపడవద్దని మధ్య సెక్షన్లో ఏమున్నది అంటే, అషూరుకి భయపడవద్దని, వారి అండ చేరవద్దని, కేవలము యెహోవా పైన మాత్రమే ఆధారపడవలనని దేవుని ప్రజలు ప్రోత్సహించబడుతున్నారు. శేషులు ప్రోత్సహించబడుతున్నారు. కాబట్టి మధ్య భాగాన్ని ముందు దానిలో ఉన్నటువంటి అంశాలని మనం ధ్యానించుకుందాం. దానిలో ఉన్న గొప్ప అంశాలలో శేషము ఒకటి. ఈ సెక్షన్లో ఉన్నటువంటి అంశాల్లో శేషం అనేది ఒక ముఖ్యాంశం. తీర్పు వారిపై పడుతుంది, కానీ ఇశ్రాయేలుపై పడుతుంది, కానీ దేవుని ప్రజలను సర్వనాశనము చేయదు. దేవుని ప్రజలపై దేవుని యొక్క తీర్పు పడుతుంది, కానీ వాళ్ళని సర్వనాశనము చేయదు. ఇశ్రాయేలు శేషమును, అంటే శేషులు ఉంటారు. ఇశ్రాయేలు శేషమును అనగా బహుశా ఉత్తర రాజ్యపు శేషులను మాత్రమే సూచించదు, కానీ ఉత్తర దేశంతో సహా దక్షిణ దేశంలోనున్న శేషులందరికీ చెందినటువంటి మాట ఈ ఇశ్రాయేలు శేషము. శేషం అంటే ఉత్తర రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఉత్తర దేశం, దక్షిణ దేశం, వారిలో కొంతమంది మిగిలి ఉంటారు. వారిని గురించి శేషులు అని చెప్పబడింది. సమాంతరంగానున్న యాకోబు శేషమును గమనించండి. 2 రాజ్యములకు మూలమైన యాకోబు శేషం ఇశ్రాయేలు మరి 12 గోత్రాలకి ఆయన మూల పురుషుడు కదా. కాబట్టి ఉత్తర దేశానికి అండ్ 10 గోత్రాలకి, మరి క్రింద ఉన్నటువంటి 2 గోత్రాలకి ఆయన ఆది పురుషుడై ఉంటున్నాడు. ఈజ్ ది ప్రైమల్ ఫాదర్. కాబట్టి యాకోబు శేషులు అని అంటున్నారు అనమాట. ఏలనగా తాను నిర్ణయించిన సమూల నాశనము సర్వలోకమును కలుగజేయును. సమూల నాశనము నిర్ణయింపబడెను. నీటి ప్రవాహం వలె ఆ యొక్క ఆయన యొక్క తీర్పు వస్తుంది. మరి నీతి ప్రవాహం అంటున్నాడేంటి అంటే, దేవుని యొక్క తీర్పు నీతివంతమైనది అని గ్రహించాలి. నీతి ప్రవాహం వలె వచ్చును, కానీ శేషము తిరిగి వస్తుంది. ఎక్కడికి తిరిగి వస్తుంది? కేవలం ఒక ప్రాంతానికి తిరిగి రావటం కాదు, బలవంతుడైన దేవుని వైపుకి తిరిగి వస్తుంది ఆ శేషం. ఇలాంటి వాగ్దానపు వెలుగులో దక్షిణ దేశ ప్రజలు, సియోనులో నివసించుతున్న దేవుని ప్రజలు, సియోను ఎక్కడ ఉన్నది? యెరూషలేములో ఉంది. యెరూషలేం ఎక్కడ ఉంది? దక్షిణ దేశంలో ఉన్నది. కాబట్టి దక్షిణ దేశానికి సరిపోయినటువంటి మాట. ప్రజలు అష్షూరీయులకు భయపడకూడదు. సియోన్లో ఉన్నటువంటి ప్రజలు అష్షూరీయులకు భయపడకూడదు. వారు కర్రతో కొట్టినను, దండుతో ఎత్తినను వారికి భయపడకూడదు. వారిని హింసిస్తున్నటువంటి అష్షూరీయులకి భయపడకూడదు. ఇశ్రాయేలు పైనున్న దేవుని ఉగ్రత ఆగును. కొద్ది కాలమైన తరువాత అష్షూరు పైననే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత పడును. అది 25 నుండి 27 వరకు ఉంటుంది.
అది సెంట్రల్. దేవుని యొక్క శేషం గురించి దేవుడు వాళ్ళకి అభయం ఇస్తూ, ధైర్యపరుస్తూ చేసినటువంటిది ఏంటి అనంటే, ఈ ఈ ఉగ్రత ఆగుతుంది. మీపై పడేటువంటి ఉగ్రత ఆగుద్ది. ఎందుకంటే దేవుని ఉగ్రత ఆహ్, మరి దేవుని ప్రజలపై ఎందుకు పడతది అంటే వాళ్ళని డిసిప్లిన్ చేయటానికి. వాళ్ళు గూడా తప్పు చేశారు. వాళ్ళు గూడా పాపం చేశారు దేవునికి వ్యతిరేకంగా. ఆ ఆ ఉగ్రత చల్లారుద్ది. ఎందుకంటే దేవుని వైపుకి వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి. కొద్ది కాలమైన తరువాత అష్షూరు మీదనే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత పడతది. మరలా చదువుకుందాం దీన్ని. 25, 26, 27 వచనాలు ఇంతకుముందు చదువుకున్నాం. మరలా చదువుకుందాం. వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. అష్షూరుని నాశనం చేయటానికి. హోరేబు బండ మీద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతికి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును. ఓకే. దేవుడు దానినెత్తుతాడన్నమాట. 20 27 కూడా. ఆ దినమున, ఆ దినము అనేది తీర్పు దినం. నీ భుజముల మీద నుండు అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. ఇక్కడ బలవటం అంటే అది నెగటివ్‌గా చెప్పింది కాదు. దీనితో మరి ఈ 2 భాగాలకి మొదటి భాగం, చివరి భాగం అది ఏం చెబుతుంది మనం చూద్దాం. ఇక్కడ ఏంటి అనంటే, మీరు ఏం భయపడొద్దు. శేషం అనేది ఉంటది. వాళ్ళు దేవుని వైపుకు తిరుగుతారు అనేటువంటి ఆ యొక్క సందేశం అక్కడ ఇవ్వబడింది. మరి ఇప్పుడు మొదటి భాగం, రెండవ భాగం, చివరి భాగంలో ఏమున్నది? ఈ భాగమునకు ఇరువైపునున్న భాగమునకు మళ్ళుదాం. ఒక స్థాయిలో వీటి అంశమేదో స్పష్టంగా ఉంటున్నది. అలవాటుగా తప్పిపోయే నిబంధన ఏంటి? ఆ అంశం ఏంటి అనంటే, అలవాటుగా తప్పిపోయే నిబంధన ప్రజలను శిక్షించుటకు అష్షూరును దేవుడు వాడుకున్నప్పటికీ, అష్షూరీయుల పాపమునకు వారే బాధ్యులుగా దేవుడు ఎంచి అంతములో వారిని దేవుడే నాశనము చేయును. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువుతాను. ఒక స్థాయిలో వీటి అంశమేదో స్పష్టంగా ఉంటున్నది. అలవాటుగా తప్పిపోయే నిబంధన ప్రజలను శిక్షించుటకు అష్షూరును దేవుడు వాడుకున్నప్పటికీ, దేవుడు వాడుకుంటాడు తన ప్రజలు. పాపం అనేది ఎవరిలో ఉండినా సరే, దేవుని ప్రజల్లో ఉండినా, అన్యుల్లో ఉండినా, ఎవరిలో ఉండినా సరే, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాన్ని దేవుడు నిర్లక్ష్యం చేయడు. తప్పనిసరిగా శిక్షిస్తాడు. దానికి భయపడాలి. ఎవరు ఆయన వైపుకి తిరుగుతారంటే శేషులే, నిజమైనటువంటి విశ్వాసులే తిరుగుతారు. ఓకే. కానీ వాళ్ళ శిక్ష ఎట్లా జరుగుద్ది అనంటే, దేవుడు అద్భుతం చేసి ఏదో వడగండ్లు కురిపించి అట్లా చేయొచ్చు. లేక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, ఆ రాజ్యం ఏలుతున్నటువంటి వారిని కూడా వాడుకోవచ్చు. అలవాటుగా తప్పిపోయిన నిబంధన ప్రజలను శిక్షించుటకు అష్షూరును దేవుడు వాడుకున్నప్పటికీ, అష్షూరీయుల పాపమునకు వారే బాధ్యులుగా ఎంచి అంతంలో వారిని నాశనము చేయును. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన నిబంధన ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి అష్షూరీయుల్ని శిక్షిస్తున్నట్టుగా కాదు ఇక్కడ. అష్షూరీయులు పాపం చేశారు కాబట్టి, దేవునికి పాపం చేశారు కాబట్టి, దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. నువ్వు బాధ్యుడివి, నేను చేయొద్దనేది చేసావు అని
వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఆ సామ్రాజ్యము దేవుని చేతిలో తిరుగుబాటు చేసిన దైవ దేశముపై వైపు విసరిన కేవలము ఒక యుద్ధ గొడ్డలి తప్ప మరేమి కాదు. ఆ దినాల్లో గొడ్డల్ని వాడుకుంటారు యుద్ధంలో. కాబట్టి ఆ మహా శక్తివంతమైనటువంటి లోకల్ సూపర్ పవర్, ప్రాంతీయ సూపర్ పవర్ అయినటువంటి ఆ యొక్క అశూరును దేవలం దేవుని చేతిలో అది గొడ్డలి తప్ప మరేమి కాదు. ఎంత గొప్పదైనప్పటికీ గొడ్డలితో దానినే తిరిగి దేవుడు నరికి వేస్తాడు. అదే గొడ్డలతో దేవుని యొక్క హస్తాల్లో గొడ్డలుగా వాడుకుంటాడు దేవుని ప్రజలని శిక్షించటానికి. అదే విధంగా గొడ్డలితో దేవుడు దానిని నరికి వేస్తాడు. వీరిపై పడే తీర్పును ప్రకటించుట ద్వారా ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాడు అని అంటే, అక్కడ స్ట్రక్చర్ అన్నమాట. ముందు వెనుక, ముందు భాగంలో చివరి భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పారాగ్రాఫ్లు అశూరియుల మీద పడేటువంటి తీర్పుని గురించి చెబుతుంది. మరి మధ్య భాగం ఏంటి అని అంటే, దేవుని యొక్క దేవుని వైపు తిరిగినటువంటి శేషులు, ప్రజలు, విశ్వాసులు. మరి వాళ్ళు సెంటర్గా ఉంటున్నారు, వాళ్ళు కేంద్రం అన్నమాట. ఈ సందేశం వాళ్ళకి. మరి ఈ అశూరు మీద పడేటువంటి ఆ యొక్క తీర్పు వీళ్ళకి ఎట్లా పనికి వస్తుంది, శేషులకి ఎట్లా పనికి వస్తుంది అని అంటే, దానికి జవాబుగా ఈ సెంటెన్స్ ఉన్నదన్నమాట. వీరిపై పడే తీర్పును ప్రకటించుట ద్వారా శేషులు విశ్వాసములో బలపడి అంతము వరకు పట్టుదలతో ముందుకు కొనసాగుతారు. ఆ విశ్వాసంలో, మరి పర్సిక్యూషన్ అయినా కానీ విశ్వాసంలో ముందుకు కొనసాగుతారు. వాళ్ళ హింసించేటువంటి శత్రువుల మీద తీర్పు పడుద్దు అనేటువంటిది వీళ్ళకి, శేషులకి గుడ్ న్యూస్. వీరిపై పడే తీర్పును ప్రకటించుట ద్వారా శేషులు విశ్వాసంలో బలపడి, దేవుని ఎడల విశ్వాసంలో బలపడి అంతవరకు పట్టుదలతో ముందుకు కొనసాగుతారు. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్సివరెన్స్ అంటారు. ఫెయితే కాదు, ఈ హింసల గుండా వెళుతున్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వదలకుండా ఆయన హత్తుకుంటారన్నమాట. దాన్నే పర్సివరెన్స్ అంటారు. పట్టుదలతో, విశ్వాసం వదలకుండా పట్టుదలతో ఆ విశ్వాసంలోనే బలపడతారు. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అనుబంధ పరంగా ఒక దైవ సిద్ధాంతం ఉన్నది. ఇది మొదటిసారి చెప్పింది కాదు, కానీ ఇప్పుడు ఏంటి అంటే థియాలజికల్గా చెప్పవచ్చు. గాడ్ సావరెంటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అని. అది ఎక్కడి నుండి వచ్చింది, ఏ వాక్య భాగం నుండి వచ్చింది? ఇలాంటి వాక్య భాగం పదే పదే దేవుని యొక్క సార్వభౌమత్వం, గాడ్ సావరెంటీ, మానవ యొక్క బాధ్యత, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అని పదే పదే చెబుతున్నాం. ఎప్పుడు చెబుతున్నాము అని అంటే, ఏ భాగంలో, బైబిల్ భాగంలో ఎక్కడ ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని, దాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క థియాలజీ ఉన్నదన్నమాట. ఆ బైబిల్ని సరిగా చదవకుండాను ఆ యొక్క థియాలజికల్గా చెప్పుకుంటే దానిలో అది అంత ఫిలాసఫీగా ఉంటుంది. బైబిల్ని బేస్ చేసుకున్నటువంటి థియాలజీ, దాన్ని బిబ్లికల్ థియాలజీ అంటారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తెలియకుండా ఈ థియాలజీ చదివితే లాభం లేదు. చాలా వరకు మన ప్రసంగాలు థియాలజికల్గా ఉంటాయి. ఎందుకంటే వాక్యాన్ని సరిగా క్షుణ్ణంగా ఒక్కొక్క వచనం
చదివి దానిలో ఉన్నటువంటి భావం ఏంటో గ్రహించకపోతే ఏదైనా ప్రసంగాలు చేయని, ఎంత గంభీరంగా ఉండని, అది వాక్యం మీద ఆధారపడినట్టుగా ఉంటుంది. ఆయన ఫిలాసఫీ చెప్పుకుంటున్నాడు, ఆయన థియాలజీ చెప్పుకుంటున్నాడు. దేని మీద ఆధారం చేసి చెప్పుకుంటున్నాడు? ఓ పరిగెరుకున్నట్టుగా అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అది కాదు. ఒక ఒక అధ్యాయాన్ని బాగా చదువుకుని, ఒక పారాగ్రాఫ్ని చదువుకుని, దానిలో ఉన్నటువంటి ముఖ్యాంశం ఏంటో ఆ మాటలను బట్టి ముఖ్యాంశాన్ని గ్రహించి దాన్ని బట్టి థియాలజీ రావాలి. దాన్నే బిబ్లికల్ థియాలజీ అంటారనమాట. థియాలజీ అంటే ఏదో మనం మనం మన ఫిలాసఫీ చెప్పుకోవటం కాదు. అది మన ఫిలాసఫీ, మన థియాలజీ అవుతుంది. అంతేగాని బిబ్లికల్ థియాలజీ కాదనమాట. బిబ్లికల్ థియాలజీ తెలిసిన దానిపై మనం ధ్యానించుకుంటున్నాం అని గ్రహించుకోవాలి. మళ్ళీ చదువుతాను ఈ సెంటెన్స్, చాలా ముఖ్యమన్నమాట. ఒక దైవ సిద్ధాంతం ఉన్నది. ఏంటి ఆ దైవ సిద్ధాంతం అంటే, దేవుని సార్వభౌమాధికారము, మానవ బాధ్యత మధ్య బైబిల్లో ఉంటున్న ఉద్రిక్తత, టెన్షన్, బైబిల్లో ఉంటున్నటువంటి ఉద్రిక్తత అది బైబిల్లోనే ఉన్నది. అది శక్తివంతంగా ఇక్కడ బయలుపడుతుంది. ఇలాంటి అధ్యాయాల్లో శక్తివంతంగా బయలుపడుతుంది అన్నమాట. ఏదో గాడ్ సావరెంటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అని ఏదో థియాలజికల్గా చెప్పటం కాదు. దేన్ని బట్టి ఆ యొక్క థియాలజీ వస్తుంది అని గ్రహించాలన్నమాట. ఇలాంటివి ఇక్కడ ఆ టెన్షను గమనిస్తే, ఆ యొక్క టెన్షన్ను ఇక్కడ ఉన్నట్టుగా శక్తివంతంగా ఉన్నట్టుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. శక్తివంతమైన అషూరు, చూడండి ఇక్కడ ఇప్పుడు గాడ్ సావరెంటీ మీద చెబుతున్నాం, దేవుని యొక్క సార్వభౌమత్వం మీద మనం చెప్తున్నాం. శక్తివంతమైన అషూరు దేవుని చేతిలో కేవలము ఒక ఆయుధము తప్ప మరేమీ కాదు. మనం చెప్పుకున్నాం, మరలా చెప్పాలి ఈ సందర్భంలో. దేవుడు సార్వభౌముడు అయితే మరి శక్తివంతమైనటువంటి అషూరు సంగతి ఏంటి? అది కేవలము దేవుని చేతిలో ఆయుధమే, గొడ్డలే, ఇంకా మరేమీ కాదు. అది పెద్ద గొప్పగా అవచ్చు మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో ఆయన హస్తంలో ఉన్నటువంటి ఆయుధం. ఇశ్రాయేలీయులను శిక్షించుటకు తానే స్వయంగా అషూరుని పంపిణీ చేస్తాడు, డిస్పాచ్ చేస్తాడు. ఆయన సార్వభౌముడు. దేవుని ప్రజలను శిక్షించటానికి స్వయంగా ఆయనే పంపిణీ చేశాడు. ఈ నియంత్రణ, ఈ యొక్క సార్వభౌమత్వము గూర్చి అషూరుకి ఏమీ తెలియదు. అషూరుకి ఏమాత్రం తెలియదు. అయినప్పటికీ ఇక్కడ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. అయినప్పటికీ అషూరు యొక్క సొంత చర్యలు, దాని వైఖరి, దాని ఫిలాసఫీ, దాని యాటిట్యూడ్స్, మరి ముఖ్యంగా మరి దాని అహంకారం, యాటిట్యూడ్ కదా, అహంకారం, ఆలోచన తీరు, అది కూడా ముఖ్యమే. చర్యలే కాదు, ఆలోచన కూడా ముఖ్యమే. అహంకారం గొప్ప పాపం, గర్వం గొప్ప పాపం. దేవుడు అషూరుని శిక్షిస్తాడు. దేవుని సార్వభౌమత్వము, మానవ బాధ్యత మధ్యనున్న ఈ ఉద్రిక్తతను ఏం చేయాలి? మనం తిరస్కరించకూడదు, అవమానించకూడదు. ఏం చేయాలి మరి? కృతజ్ఞతతో ఆ టెన్షన్ని, బైబిల్ అనేటువంటి టెన్షన్ని మనం స్వీకరించాలి. స్వీకరిస్తే ఏమవుతుంది? ఈ టెన్షన్ వలన ఏంటి ఉపయోగం? బైబిల్లో ఉన్నటువంటి టెన్షన్ ఉపయోగం ఏంటి అంటే, ఒక ప్రక్క చెడు యొక్క వాస్తవికతను తిరస్కరించం. చెడు అనేది ఉంటుంది, అది వాస్తవం, అది రియాలిటీ ఆఫ్ లైఫ్, చెడు అనేది. మరొక ప్రక్క దుష్టోత్తమునకు అంతిమ విజయం కూడా
ఉండదు, చెడుకి అంతిమ విజయం ఉండదు. దేవుడి తన కార్యాన్ని సఫలీకృతం చేసుకుంటాడు. దేవునిది విజయం. అంతేగాని దుష్టత్వం, దుష్టత్వానికి చెందినటువంటి ఆ యొక్క మానవులకి, వాళ్ళకి విజయం, అంతిమ విజయం ఉండదు. అది ఉపయోగం. ఈ టెన్షన్ బట్టి మనం ఆ టెన్షన్ బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దానిలో ఆ టెన్షన్‌లో ఉపయోగం ఉన్నది. ఏంటి ఉపయోగం అంటే, ఈ చెడు అనేటువంటిది, దుష్టత్వం అనేటటువంటిది, ఈవిల్ అనేటువంటిది వాస్తవ్యం. దేశంలో, ప్రపంచంలో, ఆహ్, మనుషుల్లో అది ఉండనే ఉంటది. అది ఒక ప్రక్క. రెండో ప్రక్క ఏంటంటే, దుష్టత్వానికి అంతిమ విజయము ఉండదు అని ఈ టెన్షన్ బట్టి మనం గ్రహించవచ్చనమాట. కాబట్టి టెన్షన్ ఉండాలి. ఈ 2 వచనాలు కూడా, వాక్య భాగాలు కూడా మనం చదువుదాం. అపోస్తల కార్యాలు అంటే గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడొక్క చోటే కాదు, బైబిల్ అంతట్లో ఉంటుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఈ అంటే బైబిల్‌ని అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ టెన్షన్‌ని అర్థం చేసుకోవాలి. దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యత. దేవుడు నిర్ణయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను ఈయనను అంటే యేసుక్రీస్తుని మీరు ఇశ్రాయేలీయులు, మీరు యూదులు, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేసి చంపించి, దేవుడే దేవుని సంకల్పం చొప్పున జరుగుతుంది యేసుక్రీస్తు సిలువలో వెళ్ళటానికి. అయితే మీరు దుష్టుల చేత చంపించారు, మీరు బాధ్యులు. అది ఓకే. 4 అధ్యాయం 27, 28 వచనాలు. ఇవి జరగవలెనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించనో. అంటే ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు. దేవునికి సంబోధిస్తూ, ప్రభువా నీవేదైతే సంకల్పించిందో అదే జరుగుతుందది. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ, ఇశ్రాయేలుల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొన్నారు. కాబట్టి అయ్యా, నీ ఇప్పుడు నీకు యేసుక్రీస్తుకి విరోధంగా ఈ దుష్టులు చేస్తున్నారు అన్యజనులు అని, వాళ్ళు బాధ్యులు అని అక్కడ దేవునికి మొరపెట్టుకుంటున్నారన్నమాట. అయ్యా, నువ్వు నిర్ణయించిందే వీళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళు చేసినటువంటి దుష్టత్వానికి వీళ్ళు బాధ్యులు. గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని అర్థం చేసుకోకపోతే మరి బైబిల్ని అర్థం చేసుకోలేము, జీవితాన్ని అర్థం చేసుకోలేము, ప్రార్థనని అర్థం చేసుకోలేము, సువార్త సేవని అర్థం చేసుకోలేము, మన యొక్క సఫరింగ్ని అర్థం చేసుకోలేము. వీటన్నిటికీ ఉపయోగపడేటువంటిది ఇది. ఒకసారి దీనిలో 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాలు కూడా ఒకసారి చెప్తాను. గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఇది టెన్షన్ బైబిల్లో. ఆ టెన్షన్ని తిరస్కరించకూడదు. కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని దాని ప్రక్కన పెట్టకూడదు. ఆ కాంట్రడిక్షన్ కాబట్టి, అంటే మన మైండ్‌కి కాంట్రడిక్షన్. దేవుడు అది సమకూర్చాడు. ఆ రెండిటిని జతపరిచాడు. టెన్షన్ ఉండొచ్చు, మన మైండ్‌కి టెన్షను. కానీ దేవుని మైండ్‌లో ఈ ఈ వాక్యాన్ని, బైబిల్‌ని రాసినటువంటి ఆ రచయితల మైండ్‌లో అవి కంపాటిబుల్, ఒకదానినొకటి సమర్థించుకోవచ్చు. ఆ 2 ఐడియాస్ ప్రక్కనే కూర్చుంటవి. అందువలన కంపాటిబిలిజం అని అన్నారు. ఈ 2 కూడాను దే ఆర్ అనుగుణ వ్యవస్థ అని అంటారు. అనుగుణంగా ఒకదాని ప్రక్కన ఒకటి కూర్చుంటవి, మన మైండ్‌లో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అని గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.
యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.